హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఇప్పుడు ఫోన్ ఎట్లా వాడాలి అనేది చూద్దాం. ఫోన్ అనేది ఇప్పుడు ఇండిస్పెన్సిబుల్ అయిపోయింది కదా. అంటే పొద్దున్నే లెగిసిన వెంటనే అందరూ ఫోన్ చూసుకోవాల్సిందే, ఏం ఇంపార్టెంట్ మెసేజ్లు వచ్చినాయో లేదో, మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి చూసుకోవాల్సిందే, మధ్యలో ఇంకా ఎప్పుడు వాడుతూనే ఉంటాం కదా. అందుకనే ఫోన్ వాడకడం అనేది ఎలా లిమిట్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది ఇంపార్టెంట్. ఈ ఫోన్లు, స్క్రీన్లు ఇవన్నీ వాడడం వలన పాస్చర్స్ దెబ్బతింటున్నాయి. పాస్చర్ దెబ్బతినడం వలన స్పైన్ ఇట్లా బెండ్ వచ్చేసి వర్టిగోలు, హెడ్ ఏక్లు ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటప్పుడు మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, వీలైనంత వరకు మినిమం టైం పెట్టండి ఫోన్లతో. ఎందుకంటే దీంట్లో వచ్చే వేవ్స్ డెఫినెట్గా బ్రెయిన్కైనా ఇయర్కైనా లోపల బ్యాలెన్స్ ఆపరేటర్స్ అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, వాటికి డ్యామేజ్ అవ్వచ్చు. సో వీలైనంత మినిమంలో ఉంచుకోండి. ఒకవేళ వాడాల్సిన పరిస్థితి ఉంటే, వర్క్ చేసుకుంటూ ఫోన్ వాడాల్సిన పరిస్థితి ఉంటే, ఇది ఇట్లాగా పక్కన ఈ యాంగిల్లో పెట్టుకొని మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు కనిపిస్తూ ఉండేటట్టు ఈ యాంగిల్లో చూసుకోండి. ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది, ఫోన్ వచ్చింది, మాట్లాడాలి అని అనుకుంటే ఇట్లా చూడకండి. నంబర్ 1, ఇట్లా చూడాలి. అంటే ఈ యాంగిల్ ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. ఈ యాంగిల్ ఏదైతే ఇట్లా చూపిస్తున్నానో ఆ యాంగిల్లోనే మెయింటైన్ చేయాలి. 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. అండ్ ఈ షోల్డర్ స్ట్రైట్గా మెయింటైన్ చేయాలి. హెడ్ బెండ్ చేయకూడదు, చిన్న ప్యారలల్గా ఉండాలి గ్రౌండ్కి. అండ్ రెస్టెడ్ పొజిషన్లో ఉండాలి. ఎల్బో, హ్యాండ్స్ ఇవన్నీ కూడా రెస్టెడ్ పొజిషన్లో ఉండి చూసుకోవాలి. చూసుకొని ఇవన్నీ కాకుండా కూర్చునే పాస్చర్ మెయింటైన్ చేసుకోండి డే మొత్తం మీద. ఈ పాస్చర్ అనేది ఇట్లా బెండ్ అవ్వకూడదు, ఎందుకంటే స్పైన్ డ్యామేజ్ అవుతుంది. మనం హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ మేడ్ టు స్టాండ్ స్ట్రైట్. సో స్ట్రైట్గా నుంచోండి. స్ట్రైట్గా స్పైన్ మెయింటైన్ చేస్తే చాలా వరకు ఇబ్బందులు తగ్గుతాయి. థ్యాంక్ యూ.